చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రభుత్వం మీద, పాలకుల మీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్నటువంటి ప్రధానమైన అంశాల్లో విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం కూడా. ఒకవైపు ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా కావలసిన వాళ్ళకు ఇచ్చేసుకుంటూ పోవడం, మరొకవైపు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ పోవడం. ప్రభుత్వంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేని వాళ్ళ సంస్మరణ దినోత్సవాలు కూడా జరిపి వందలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనే విమర్శలు కూడా మనం చూసాం. రకరకాలు. మరీ ముఖ్యంగా పాలకులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కూడా మంత్రులు కూడా ఎక్కితే విమానం, దిగితే విమానం. ఇటువంటివి చాలాసార్లు చర్చలకు వస్తూ ఉన్నాయి. తాజాగా ఏకంగా 7-8 మంది మంత్రులు సింగపూర్ వెళ్ళి అక్కడేదో ట్రైనింగ్ క్లాసులని, సింగపూర్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామని సీరియస్గా క్లాస్ రూమ్లో కూర్చొని ఏదో వినుకుంటూ, ఏదో ప్రాక్టికల్ వర్క్ కదా పోయినట్లు ఫీల్డ్కు పోయి, ఇప్పుడు వీళ్ళ సింగపూర్ పర్యటన కూడా ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కష్టాల్లో ఉంటే, ప్రజలకు చాలా కష్టాలు వెంటాడుతూ ఉంటే, ఎంతమంది మంత్రులు వెళ్ళి సింగపూర్లో కూర్చోవడం మీద అండ్ మళ్ళీ పుండు మీద కారం జరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రోజు తన సింగపూర్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉంటే నెటిజన్లకు వెతకడం మొదలెట్టారు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్లో ఏం చేస్తున్నాడు అన్న దగ్గర వాళ్ళ సెర్చ్ స్టార్ట్ అయింది. తీరా చూస్తే సింగపూర్లో వ్యవసాయం 1% కంటే లోపలేనని, అసలు సింగపూర్కి అగ్రికల్చర్ మినిస్టరే లేరు అని, వ్యవసాయ శాఖ మంత్రే లేరు అని, మరి ఒక వ్యవసాయ శాఖ మంత్రి కూడా లేని సింగపూర్కి వెళ్ళి, వ్యవసాయం చెయ్యని సింగపూర్కి వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి ఏం పాఠాలు నేర్చుకుంటున్నారు? ఏదో సమ్మర్లో హాలిడే ట్రిప్కి పోవడం తప్ప వీళ్ళు నేర్చుకుంటున్నది ఏంటి అన్న నెటిజన్ల ప్రశ్నకు ఏది పోనీ ఆ వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెబుతారా? ఆడ ఏఐ గురించి పాఠాలు నేర్చుకుంటున్నాము అంటారు. వ్యవసాయ శాఖ మంత్రికి ఏఐ గురించి పాఠాలు ఎందుకు జనరల్గా? పోనీ ఇక్కడ ఏమైనా కనుక ఈ పర్యటనలో ఒక ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నారా? పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారా? లేరు. విద్యాశాఖ మంత్రి ఉన్నారా? లేదు. విద్య లేకుంటే సాంకేతిక విద్య ఈ మినిస్టర్ ఉన్నారా? టెక్నికల్ ఎడ్యుకేషన్ లేరు. వ్యవసాయ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఇటువంటి మినిస్టర్లు, రోడ్లు భవనాల శాఖ మంత్రి, వీళ్ళు మరి సింగపూర్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు? నెటిజన్ల నుంచి సూటిగానే ప్రశ్నలు. ప్రజాధనం వీళ్ళ టూర్ల కోసం అనవసరంగా ఖర్చు పెట్టడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని మొన్న ఒక వైసీపీ మాజీ మంత్రి అంటూ ఉండే ఒక ఆయన మీడియా సమావేశం పెట్టి, వీళ్ళు సింగపూర్కి వెళ్ళి ఏం తెలుసుకొని వచ్చారో, ఏం నేర్చుకొని వచ్చారో ఇక్కడ అందరూ మీడియా సమావేశం పెట్టి వీళ్ళు నేర్చుకునేది ఏదో పాఠం తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పచెప్పాలి అని చెప్పి కాసింత సెటైరికల్గా మొన్న ఒక వైసీపీ మాజీ మంత్రి మీడియా సమావేశంలో ఒక విమర్శలు చేసిన, బట్ అది నిజం కూడా. ఏం నేర్చుకున్నారు? ఏం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఇంత కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి వ్యవసాయ శాఖ లేని దగ్గరికి వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి పోవాల్సిన అవసరం ఏంటి? ట్రైనింగ్కి పోయారేమో, ఏం ట్రైనింగు, ఎన్ని రోజులు ట్రైనింగు, ఏంటి ఇదంతా? ఇటువంటివి చూసి ప్రభుత్వం మీద వ్యతిరేకత, అసంతృప్తి జనానికి పెరుగుతుంది అంటే ఎందుకు పెరగదు? ఇలానే పెరుగుతుంది.